నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ని, కార్డియాలజిస్ట్ని. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానివ్వండి, గుండెకి స్టెంట్ వేసిన తర్వాత కానివ్వండి, బైపాస్ అయిన తర్వాత కానివ్వండి, ఈ జబ్బులే కాకుండా హార్ట్ అటాక్ రాకుండా కొంతమందికి గుండె బలహీనంగా ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు భార్యతో కలవడానికి, సెక్స్ యాక్టివిటీ వాళ్ళు రెజ్యూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నా భార్యతో ఎప్పుడు కలవచ్చు అనేది చాలా కామన్ క్వశ్చన్. పేషెంట్లు వచ్చే వాళ్ళ అందరి మైండ్లో ఇది ఉంటుంది. కొంతమంది డాక్టర్ని అడుగుతారు, కొంతమంది అడగడానికి సిగ్గుపడి అడగకుండా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫోన్లోనూ ఇట్లాగో మెసేజ్లు పెట్టడం అలా చేస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత బేసికలీ సెక్షువల్ యాక్టివిటీ అనేది చేయాలి అంటే 100 క్యాలరీస్ దానికి ఎక్సర్సైజ్ చేయడానికి, అంటే ఆ యాక్టివిటీ సెక్షువల్ యాక్టివిటీ చేయాలంటే 100 క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతాయి. మీరు ట్రెడ్మిల్ పరిభాషలు తీసుకుంటే, ట్రెడ్మిల్ 4 స్పీడ్లో నడుస్తూ ఉండగా ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయో దీనికి అంత ఖర్చు అవుతుంది అనమాట. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యాక్టివిటీ చేయాలి అంటే వాళ్ళ గుండె పంపింగ్ నార్మల్గా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ పనులు చేయడానికి వాళ్ళకి కావాల్సినంత బలం, గుండెకి బలం సరిపోతుంది, శరీరంగా సపోర్ట్ చేయగలదు బేసికలీ. సో ఇది ఎలా నిర్ణయించాలి అంటే, మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మధ్యలో ట్రీట్మెంట్ ఏదో అయిన తర్వాత డిశ్చార్జ్ టైంలో చివరి రోజు ఆ డాక్టరు ఒకవేళ డాక్టర్ చెప్పడం జరగాలి, లేదా పేషెంట్ అడిగినట్లయితే కనుక ట్రెడ్మిల్ పరీక్ష అప్పుడు చేసి వాళ్ళు ఎంత నడవగలరు, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది అని నిర్ధారించి, దాన్ని బట్టి వాళ్ళకి అన్ని మందులే కాకుండా మీరు ఏమేమి పనులు చేసుకోవచ్చు, ఏం పనులు చేయకూడదు, అలాగే సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు మీరు రెజ్యూమ్ చేయాలి, మెట్లు ఎప్పుడు ఎక్కాలి, బండి ఎప్పుడు తోలాలి, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎప్పుడు చేయాలి, ఇట్లాంటి లిస్ట్ అన్నిటినీ ఇవ్వాలి. ఇవ్వలేకపోతే పేషెంట్ అడగాలి. ఈ రెండు జరగకపోతే కనీసం ఫస్ట్ టైం మీరు డాక్టర్ చూసినప్పుడైనా మేము అడగాలి. సో ఈ భాగంలో వెన్ యూ రెజ్యూమ్ యువర్ నార్మల్ లైఫ్, బేసికలీ బండి ఎప్పుడు తోడాలి, నేను గేమ్స్ ఎప్పుడు ఆడాలి, సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు రెజ్యూమ్ చేయాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ నార్మల్ యాక్టివిటీ కాబట్టి ఒకటి. సో ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, బైపాస్ అయిన తర్వాత, స్టెంట్ వేసిన తర్వాత చాలామందికి ఈ సెక్స్ అంటే సంకోచం ఉండడం చాలా కామన్, భయం ఉండడం చాలా కామన్. సో వాళ్ళకి డిశ్చార్జ్ అయిన తర్వాత గెటింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తే ఒకవేళ అది ఇంప్రూవ్మెంట్ కింద చూసుకోవాలి. గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంప్రూవ్మెంట్ శరీరం హీల్ అవుతున్నప్పుడు భాగంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఇది సిగ్గుపడటానికి కాదు, నిజంగా నార్మల్కి వస్తున్నాను అని చెప్పేసి మీరు సంతోషించాల్సిన విషయం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవచ్చు, నేను ఇందాక అన్నట్టుగా ఇది గుండె బలం బట్టి ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె వీక్ అవ్వడం అనేది కామన్. కొంతవరకు పర్మనెంట్ డ్యామేజ్ ఉండొచ్చు. ఒకవేళ డాక్టర్కి వెళ్ళడం లేట్ అయినట్లయితే కొంతవరకు పోయిన బలం మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఎప్పుడైతే స్టెంట్ వేయడం, బైపాస్ చేయడం జరిగితే, యూజువల్లీ స్టెంట్ వేసిన తర్వాత ఎర్లీగా చేస్తే కనుక పూర్తిగా గుండె బలం రెజ్యూమ్ అవుతుంది. కొంత బలం తగ్గినా అది కొంతవరకు అది రెజ్యూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని స్టన్నింగ్ అంటారు. బట్ ఎనీవే, సో గుండె పంపింగ్ నార్మల్ అయ్యే అవకాశం అన్నది. సో ఆ గుండె బలం బట్టి నేను మంది ఉంటుందని చెప్పాను బేసికల్. సో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానివ్వండి, స్టెంట్ అయిన తర్వాత కానివ్వండి, బైపాస్ అయిన తర్వాత కానివ్వండి, ఇవి ఉన్నట్లయితే సరే, లేదా కొంతమందికి ఇవేమీ లేకుండా హార్ట్ అటాక్ రాకుండా గుండె బలహీన పడినట్లయితే మీరు నెక్స్ట్ టైం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్లు మీరు అడిగేట్టుకు ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అడగకపోయినా, మీరు సిగ్గుపడి సంకోచించి మీరు అడగకపోయినట్లయితే కనుక మీరు మీ భార్యతో కలవడానికి గుండెకి బలం ఉన్నదా అని మీరు ఎలా తెలుసుకోవచ్చు. అది ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో మీరు మీ ఇంటిలో మీరు బ్రిస్క్గా రూమ్ నుంచి రూమ్కి ఫాస్ట్గా నడవగలరా, లేకపోతే మీరు ఇంట్లో మీరు చిన్న చిన్న పనులు అంటే టేబుల్ పక్కన నుంచుని ఇస్త్రీ చేయగలరా, ఆడవాళ్ళు అయితే అంట్లు తోమగలరా, వంట చేయగలరా, ఇట్లా లేకపోతే చపాతీలు ఒత్తగలరా, ఎక్కువసేపు నుంచుని చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి పనులు మీరు చేయగలరా. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినట్లయితే బ్రిస్క్గా మీరు నడవగలరా రోడ్డు మీద, ఆయాసం లేకుండా కంఫర్టబుల్, అంటే వితౌట్ ఎక్కువ ఆయాసము, ఛాతీలో నొప్పి రాకుండా మీరు ఈ పనులు మీరు చేయగలరా. సో ఒకవేళ కనుక ఇవన్నీ మీరు చేయగలిగినట్లయితే కనుక మీరు మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ మీరు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మీరు కలవడానికి ఎట్లాంటి మీ గుండెకి సరైనటువంటి బలం ఉంది అని మీరు తెలుసుకోవాలి.
ఒకవేళ మీ ఇంట్లో ట్రెడ్మిల్ తెలుసు కదా, ట్రెడ్మిల్ తిరిగే బెల్ట్ మీద నడుస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ కోసం వాడుతూ ఉంటారు, అలా కానీ లేకపోతే క్రాస్ ట్రైనర్ ఉంటుంది, ఇట్లా చేస్తారు. వీటిల్లో చేసేటప్పుడు కనుక వాటి నెంబర్లు వస్తాయి, స్పీడ్ ఎంత ఉంది అనేసి km/hలో ఇస్తారు. 4 km/h స్పీడ్లో మీరు ట్రెడ్మిల్ చేయగలిగిన, లేకపోతే క్రాస్ఫిట్ ట్రైనర్ మీరు చేయగలిగిన, మీ గుండెకి మీ శరీరానికి సఫిషియెంట్ బలం ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. సో ఈ యాక్టివిటీస్ మీరు చేయగలిగిన బలం మీరు సంపాదించిన, ట్రెడ్మిల్ మీద 4 స్పీడ్లో మీరు నడవగలిగిన, సింపుల్ 4 అంటే పెద్ద స్పీడ్ ఉండదు, మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఈ స్పీడ్లో మీరు చేయగలిగితే మీరు డాక్టర్ని సంప్రదించితే మంచిదే. లేకపోయినా సరే మీరు మీ భర్తతో కలవడానికి మీకు సఫిషియెంట్ బలం ఉందని మీరు నిర్ధారించుకోవచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. బైపాస్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఈ ఎముక కట్ చేస్తారు. గుండెలో పోవాలంటే ఛాతీ ఎముక కట్ చేసి దాని లోపలికి పోవాల్సి వస్తుంది. అది హీల్ అవ్వడానికి 2 వారాలు పట్టచ్చు. అది హీల్ అయిన తర్వాత కూడా అది కొంతకాలం రసి కారడం, అక్కడ పుండులాగా ఉండడం, మంట ఉండడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. అందువల్ల స్టెంట్ వేసిన వాళ్ళకి స్టెంట్ యొక్క ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హీలింగ్ ఇలాంటివన్నీ ఫాస్ట్గా ఉంటాయని చెప్పేసి. సో స్టెంట్ వేసిన వాళ్ళకి నేను చెప్పినవన్నీ డైరెక్ట్గా వర్తిస్తాయి. సో ఒకవేళ బైపాస్ ఆపరేషన్ అయితే కనుక వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. వాళ్ళు 2 వారాల దాకా వెయిట్ చేసి 2 వారాల తర్వాత నేను చెప్పినటువంటి లక్షణాలు పరీక్షను చూసుకోండి. నేను ముందు చెప్పినవి కాకుండా కూడా మీరు ఒక అంతస్తు మీరు మెట్లు కనుక మీరు కంఫర్టబుల్గా మీరు ఎక్కగలిగితే చాలు. 2 ఫ్లోర్లు ఎక్కగలిగితే ఇంకా మంచిది. బట్ ఒక ఫ్లోర్ మీరు కంఫర్టబుల్ ఎక్కగలిగితే మీకు సఫిషియెంట్ బలం ఉన్నది అని మీరు అనుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎప్పుడు చేయొచ్చు అని చెప్పాము. కొంతమంది ఎవరో బైపాస్ అయిన వాళ్ళు, లేకపోతే మీరు ఇంట్లో నడుస్తున్నప్పుడు మీకు బాగా ఆయాసం వచ్చినా, ఛాతీలో పట్టేసినట్టుగా ఉండడం, ఇట్లాంటివి ఉన్నా సరే, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకా బలం ఇంకా సంపాదించుకోలేదు, గుండె ఇంకా సఫిషియెంట్గా హీల్ కాలేదు అని తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అనేది మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. కొన్ని మందుల ద్వారా ఆయాసం తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తారు. కొన్ని మందులు ఇచ్చినట్లయితే కనుక యూ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఇది కాంట్రాక్ట్ ఇప్పటికీ నేను ఉండిపోతాను అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని మందులు అడ్జస్ట్ చేయడం ద్వారా, ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేయడం ద్వారా సో మళ్ళీ ఆయాసం తగ్గుతుంది. ఛాతీలో నొప్పి యూజువల్గా నేను చెప్పినట్టుగా గుండె సంబంధించింది కాదు, అది ఆపరేషన్ అయితే ఆ ఆపరేషన్ నొప్పులు ఎట్లాంటివి ఉంటాయి. సో అలాంటివి సింపుల్గా ట్రీటబుల్ కాజెస్. ఇకపోతే ఇదంతా చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాకు ఇంకా సంకోచం పోలేదు, లేకపోతే నాకు మనసులో కోరిక ఉన్నా కూడా నా శరీరం నాకు సహకరించడం లేదు అని అనుకున్న వాళ్ళకి వయాగ్రా అనేటటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే కనుక అది మీకు హెల్ప్ చేస్తుంది. కానీ వయాగ్రా మీ మనస్సుని మార్చలేదు, అంటే మీ మనసులో కోరిక పుట్టించలేదు. మీకు ఆల్రెడీ కోరిక ఉండి శరీరం సహకరించకపోతే మీకు వయాగ్రా అని ఫారిన్ బ్రాండ్ అది, బట్ దానికి ఇండియన్ బ్రాండ్స్ పేరు సుహాగ్రా, పెనగ్రా ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ ట్యాబ్లెట్ మీరు వేసుకున్నట్లయితే కనుక మీరు ఫాస్ట్గా నార్మల్ అవ్వడానికి మీకు సహకరిస్తుంది అది. సో మీ కోరిక ఉంది బట్ ఈ శరీరం సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఈ పెనగ్రా, సుహాగ్రా ట్యాబ్లెట్లు మీకు బాగా ఉపయోగపడతాయి. కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకునే ముందు ఛాతీలో నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్లు కొన్ని, సార్బిట్రేట్ అనే 4 కింద పెట్టుకునే ట్యాబ్లెట్, ఇమ్డ్యూర్ లేకపోతే నైట్రోకాంటిన్ ఇట్లాంటి ట్యాబ్లెట్లు ఉన్నట్లయితే కనుక అవి ఆపి అప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అవి యూజువల్గా అవసరం రాదు, బట్ స్టిల్ ఒక్కసారి మీ మందుల లిస్ట్ ఏదైతే ఉందో అది మీ డాక్టర్ చూపించి నేను సుహాగ్రా, పెనగ్రా వాడదాం అనుకుంటున్నాను, ఈ మందులు నాకు వాడితే సరిపోతుందా, వాడకూడదు నేను కనుక్కొని ఆ తర్వాత మీరు ట్యాబ్లెట్ వాడినట్లయితే కనుక మీరు నార్మల్ అవ్వడానికి, మీరు సాంసారిక జీవితం మీరు త్వరగా మీరు రెజ్యూమ్ చేయడానికి ఫాస్ట్గా అవుతుంది, మీకు ఈజీ అవుతుంది. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది. ఒకవేళ మీకు నేను చెప్పింది కాకుండా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్స్ రూపంలో కింద మీరు తెలియజేసినట్లయితే దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. విల్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్. సో ఇన్ కేస్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ కింద లైక్ బటన్ మీరు లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. నమస్కారం అండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ మోవా శ్రీనివాస్.